రైల్వే శాఖలోని వివిధ జోన్లలో 5,600కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులకు ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ వయో పరిమితిలో కీలక మార్పు చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటనలో వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లుగా పేర్కొనగా ఇప్పుడు దాన్ని 33 ఏళ్లకు పెంచింది. తద్వారా మరికొంతమందికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం జూలై 1, 2024 నాటికి 18 నుంచి 33 ఏళ్లలోపు వయసున్నవారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది. వివిధ కేటగిరీలకు చెందినవారికి వయో సడలింపు వర్తిస్తుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు రైల్వే శాఖ సూచించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT 1 జూన్-ఆగస్టు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT 2 సెప్టెంబర్లో నిర్వహించే వీలుంది. ఆప్టిట్యూడ్ టెస్టు బాట్ నవంబర్లో నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. LP ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.